కరాచీ మీద దాడి చేసి, కరాచీలో ఒకప్పుడు మన ముంబై ఆర్థిక రాజధాని మీద దాడి చేసినట్టుగా, లేదా పఠాన్‌కోట్‌లో ఉన్నట్టు మన సైనిక స్థావరం మీద దాడి చేసినట్టుగా, సేమ్ ప్యాటర్న్‌లో పాకిస్తాన్‌లోని కరాచీలోని సైనిక స్థావరం మీద ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లకి అనుచర వర్గంగా లేదా తాలిబాన్‌ల ఆశీస్సులతో నడుస్తున్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఆత్మాహుతి దాడి చేశారు. ఆయుధాలు పట్టుకుని లోపలికెళ్ళి కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు చంపేశారు. ఆ పైన డ్రోన్లతో విధ్వంసం సృష్టించారు. దీంతో పాకిస్తాన్ పరువు ప్రపంచమంతా పోయింది. దాన్ని కవర్ చేసుకోవడానికి పాకిస్తాన్ వైమానిక దాడిని ఆఫ్ఘనిస్తాన్ మీద చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని సైనిక పాలకుల మీదనో, లేకపోతే తాలిబాన్ల మీదనో చేయొచ్చు. అలా కాకుండా ప్రజల మీద చేసింది. దాన్ని భారత్ కూడా ఖండించింది. లేదు లేదు మేము ప్రజల ప్రాణాలు తీయలేదు. మేము చేసింది అక్కడున్న ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసాం. ఆ ఉగ్రవాద శిబిరాలలో పిల్లలుంటే జరుగుండొచ్చు. మాకు సంబంధం లేదంటుంది పాకిస్తాన్. మరి అలాగైతే ఇజ్రాయెల్ కూడా హమాస్ మీద చేస్తుంది అదే గదా! అక్కడేమో ఇజ్రాయెల్ తప్పు చేస్తుంది. ఇక్కడేమో మేమే తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది పాకిస్తాన్. పాకిస్తాన్ వైఖరిని భారత్ తొలిసారి తాలిబాన్ల మీదన దాడి ఖండించింది. ఇది ఒక యాస్పెక్ట్. రెండవ యాస్పెక్ట్ వచ్చేటప్పటికి తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన తాలిబాన్లు డ్రోన్ల దాడులు పెద్ద ఎత్తున చేశారు. పాకిస్తాన్ మీద చేశారు. పాకిస్తాన్‌లోని క ఏదైతే ఖైబర్ పఖ్తూన్‌వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు చేశారు. అదేంటి ఇలా మా మీద దాడులు ఎందుకు చేశారని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రశ్నిస్తే, మీ దేశంలో మీరు ఐఎస్ఐఎస్ స్థావరాలు నడిపిస్తున్నారు. ఐసిస్ వాళ్ళకి ట్రైనింగ్‌లు ఇస్తున్నారు. ఐసిస్ అంటే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. తాలిబాన్లు ఒక ఉగ్రవాదులే. మరొక తీవ్రవాదులు అనేటువంటి ఐసిస్ వాళ్ళని మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి అందుకని చేశామంటూ వీళ్ళ మాట వీళ్ళకే అప్పజెప్పింది. 2 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా తాలిబాన్లు మేమేం తక్కువ తినమని నిరూపించారు.